మనకి ఇప్పుడు అనుకునేది ఏంటి, ఏది మనం ఆలోచిస్తామో, ఏది నమ్ముతామో, ఏది మాట్లాడతామో చాలా చాలా ముఖ్యం. అలాగే ఏది చదువుతామో కూడా మన ఎనర్జీ సిస్టమ్ని మారుస్తుంది. ధ్యాన జగత్ అనే మ్యాగజైన్ ప్రతి ఒక్క తెలుగువారి ఇంట్లో ఉండాలి. సో అది మీరు అందరూ సబ్స్క్రైబ్ చెయ్యాలి. పిరమిడ్ ఆపోజిట్గానే ఆ స్టాల్ ఉంది. అందరికీ ఈ ఫ్రీ బుక్స్ కూడా ఇస్తారు. సో మీరు తప్పకుండా వెళ్ళి ఈ యొక్క బుక్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి గిఫ్ట్ ఇవ్వాలి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. ధ్యాన జగత్ చందాదారులకు అందరికీ పిరమిడ్కి ఎదురుగా ఉన్నటువంటి ధ్యాన జగత్ స్టాల్లో ఈ బుక్ ఇప్పుడు కట్టే వాళ్ళకి కానీ, ఇంతకుముందు కట్టి ఉన్న వారికి కానీ ఈ బుక్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఎంతమందికైనా, ఎన్ని వేల మందికైనా. అది థ్యాంక్ యూ. ప్రగతి నగర్ టీం చూశారా? వీళ్ళంతా గత 30 రోజుల నుంచి డొనేషన్స్ షాప్కు, ఇంటింటికి, నిజాంపేట్ లక్ష్మీ మేడం యొక్క బృందం. నిజాంపేట్ రోడ్ అండి, కుక్కట్పల్లి. పద్మావతి గారు సెంటర్ పెట్టారు. తర్వాత డొనేషన్ బుక్స్ తీసుకొని వీళ్ళందరూ కలిసి బండారు లేఅవుట్లో అందరూ మహిళలందరూ అంతా కొత్త బ్యాచ్ వీళ్ళంతా. సో ఈ జైన మహాయాగాన్ని అన్నదానానికి ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు. మరి మేడం గారి మాటల్లో మేడం ఇచ్చేయండి మేడం గారికి బిగ్ క్లాప్స్. కొత్త వాళ్ళు ఇంత ఇన్స్పిరేషన్తో చేశారంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వాళ్ళని చూస్తే ఇలాంటి యజ్ఞాలు ఎన్నైనా చేయొచ్చు అనే కాన్ఫిడెంట్ మాకు పెరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం మేడం. జగద్గురు పితామా పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వచ్చిన దివ్య ధ్యానులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. మేము నిజాంపేట బండార్ లేఅవుట్ నుంచి వచ్చాము. మాకు 9 నెలలు అవుతుంది మేము సెంటర్ పెట్టి. ఆ సెంటర్ తరఫున మేము ఒక 60 మంది గ్రూప్ ఉన్నాము. అంటే 100 మంది పైన ఉన్నారు కానీ 60 మంది రెగ్యులర్గా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా చాలా బాగా చేస్తారు. ఇంకా పైకి వీళ్ళందరూ ఎదగాలని ఒకరొకరు 100 మందిని ధ్యానులుగా చేయాలని నా సంకల్పము. ఎప్పుడు ఎవరికి ధ్యానం నేర్పియాలన్నదే ఉంటుంది నాకు. థ్యాంక్ యూ పితామా, థ్యాంక్ యూ స్వర్ణమాల పత్రి మేడం, థ్యాంక్ యూ. నాకేం మాట్లాడలేదు. థ్యాంక్ యూ అమ్మా. బిగ్ క్లాస్. అండమాన్ సురేష్ గారు. సో సురేష్ గారితో చాలా 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 మెమరీస్ ఉన్నాయి. 2004లో కరెక్ట్గా మనం వెళ్ళాము. మ్యూజిక్ ఆపండి, నేను మాట్లాడుతుంటే వాళ్ళు సన్మానం చేస్తారు. మారాం గారు, అప్పుడు నేను వెళ్ళింది ఎంజాయ్ చేద్దామనే వెళ్ళాను. అప్పుడు నేను స్టూడెంట్, ఏదో అండమాన్ వెళ్తున్నా, నేను వెళ్దామని. కానీ ఆయన మొత్తం ఫ్యామిలీని చూసి ఎంత ఇన్స్పైర్ అయ్యామంటే, అండమాన్ అసలు అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్కి కానీ, అక్కడ ఉన్న ఫ్యామిలీస్కి కానీ ఎంత బాగా మెడిటేషన్ చేర్చింది అనేది మారాం గారు కూడా చాలా 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 కృషి చేశారు ఆ రోజుల్లో. సో ఆయనకు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ అఫ్కోర్స్ చంద్ర మేడం గురించి కూడా చెప్పాలి. చంద్ర మేడం, మారాం గారు ఎన్నాళ్ళు ఒక 10 రోజుల కోసం వెళ్ళాం. మనం 20 డేస్ కోసం వెళ్ళాము అండమాన్కి. చాలా అద్భుతంగా సురేష్ గారు చేసిన ఆయన ఎఫర్ట్ అసలు మాటల్లో చెప్పలేము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చేస్తూనే ఉన్నారు. అందుకే ఈ గ్లోబల్ డేలో మీరు తప్పకుండా ఉండాలి, దీని గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ. ఈరోజు సాయంకాలం 7:30 నుంచి 8 వరకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క డాక్యుమెంటరీ బయోపిక్ అరగంట పాటు ప్రదర్శింపబడుతుంది. గత 4 నెలలుగా విజయభాస్కర్ రెడ్డి గారు, దాట్ల హనుమంతరాజు గారు, పిఎంసి టీం, నవకాంత్ ఆనంద్, మరి నిర్మాణ సారథ్యం వహించినటువంటి నేను ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేశాం. మరి దీని గురించి నవకాంత్ మాట్లాడతారు. మాట్లాడేదేం లేదు, రాత్రికి వచ్చి చూడాలి అందరూ, అంతే. వెరీ గుడ్. ఈరోజు సాయంత్రం మంచి కార్యక్రమాలు ఉన్నాయి. దానితో పాటు 7:30 నుంచి 8 వరకు పత్రిజీ గారి యొక్క జీవిత చరిత్ర ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది. దయచేసి ఎవ్వరు కూడా మిస్ కాకుండా చూడండి. ఓకే, బుక్ రిలీజ్ చేద్దాం. శివప్ప తొందర మాట్లాడతాను. సో మనందరికీ తెలుసు, 4 సంవత్సరాలు జూమ్లో
ఆయన పత్రిజీ మనకి చెప్పినటువంటి థింకింగ్ అండ్ డెస్టినీ. ఎందుకంటే సో అబౌట్ దట్ ఎన్ని జూముల్లో ఎన్ని సెషన్స్లో థింకింగ్ అండ్ డెస్టినీ గురించి చెప్పుకుంటూ వచ్చారంటే పత్రిజీ, అసలు ఈ బుక్ అనేటువంటిది నిఘంటు, ఆధ్యాత్మిక నిఘంటు. ఇది తెలుగు వాళ్ళకి రావడం మీ అదృష్టం. ఈ బుక్ గురించి పత్రిజీ మనకి శివప్ప గారు చెప్పినట్టు ఎన్నో జూమ్స్లో చెప్పారు. సో అది చదవడానికి ట్రై చేస్తే చాలా కష్టం అనిపించింది నాకు కూడా. రాజన్ గారి చేత మళ్ళీ మనకి పిఎంసి వ్యాలీ నుంచి ఎన్నో ఎపిసోడ్స్గా కూడా ఇంగ్లీష్లో చేశారు. ఇది పిఎంసి యూఎస్ఏ వాళ్ళు కూడా చేశారు. నిజంగా మన అదృష్టం ఇది తెలుగులో తీసుకురావడం. ప్రతిసారి చదువుతూ ఉంటే అర్థమైనట్టే అనిపిస్తుంది, మళ్ళీ చదివితే కొత్తగా అనిపిస్తుంది. అంటే మన నాలెడ్జ్, మన అండర్స్టాండింగ్ పెరుగుతున్న కొద్దీ ఇది నిజంగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఈ బుక్ నిజంగా తీసుకురావడం తెలుగులో శివప్ప గారిని మనం ఎంతైనా అభినందించాలి. సో వైజాగ్ రమాదేవి మేడం దీన్ని ట్రాన్స్లేట్ చేశారు, ప్రయత్నించారు మ్యాక్సిమం దీన్ని. అలాగే స్వర్ణలత మేడం ఎంతోమంది మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు దీన్ని. సో నిజంగా ప్రతి ఒక్కరూ మనం ధ్యాన మహాయాగం నుంచి ఏదైనా తీసుకెళ్ళాలి అంటే దీన్ని తీసుకెళ్ళాలి అందరూ ఇంటికి. మన సెంటర్స్లో, మన ఊర్లో ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి, అందరి చేత చదివించాలి. థ్యాంక్ యూ శివప్ప గారు దీన్ని తెలుగులో తీసుకొచ్చినందుకు. ఒక ధ్యాని తన యొక్క అనుభవాలు ఎలా ఉంటాయన్నది ఈ బుక్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈయన గిరినాథరావు గారని, ఆయన కీర్తిశేషులు, హెడ్ మాస్టర్గా ఉంటూ ఒక ధ్యాన కుటుంబంలోకి వచ్చి 1994 నుంచి 2000 సంవత్సరం వరకు ఆయన రోజుకు 10 గంటల ధ్యానం చేసి రోజు షిరిడి సాయిబాబాతో, శివ మాస్టర్తో మాట్లాడుతూ తన అనుభవాలన్నింటినీ ఇందులో సంకలనం చేసి రాశారు శేషసాయరాజు. దాన్ని ఇది 5వ ముద్రణ. సో ఇది అందరికీ మేము ఉచితంగానే ఇస్తున్నాము. ఇచ్చేసండి, మీరు ఇచ్చేయండి బ్యాగ్లో. ఫ్రెండ్స్, రిసెప్షన్ కాంప్లెక్స్లో ఈరోజు జరిగే కార్యక్రమాలు ఏంటంటే, రిసెప్షన్ కాంప్లెక్స్లో స్పిరిచువల్ కౌన్సిలింగ్స్ ఉన్నాయి 10 నుంచి 2 వరకు. అట్లాగే మెడిటేషను 3 to 5 మెడిటేషన్ ఉంది, 2 hours మెడిటేషను. అట్లాగే పిరమిడ్స్ తయారు చేయడం మీద వర్క్షాప్ ఉంది. మీకు అన్ని రకాల పిరమిడ్లు ఎట్లా తయారు చేయాలో నేర్పిస్తారు మీకు. అట్లాగే ద్వారకా సభా ప్రాంగణంలో యూత్ అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ప్రోగ్రామ్ ఉంది. అట్లాగే ఈవినింగు 2 to 5 సీనియర్ మాస్టర్లతో మెసేజెస్ ఉన్నాయి 2:30 to 5. ద్వారకా నివాసు బిల్డింగ్లో అఖండ ధ్యానం ఉంది, 11 రోజులు అఖండ ధ్యానం నడుస్తుంది. అట్లాగే పార్వతీ పిరమిడ్లో హిందీ, ఇంగ్లీష్లో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా మీరు అటెండ్ అవ్వండి. పాంప్లెట్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంది, చూసుకోండి.